అందరికీ నమస్కారం. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే బంతి చెట్లు ఎట్లా పెంచాలి అనేది నాకు తెలిసినవి కొన్ని టిప్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. బంతి చెట్లు అనేవి కొంతమంది నారు వేసి పెంచుతారు, కొంతమంది మొక్కలు కొని వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మొక్కలు వేస్తే ప్రతిదీ కూడా రేక అయ్యింది. మాకైతే ఎక్కడో ఒకటి రెండు మొక్కలు మాత్రమే కొంచెం ముద్ద పువ్వులు, అవి కూడా చాలా చిన్నవిగా పోస్తున్నాయి అన్నమాట. అవి ఎలా ఎంచుకోవాలి అనేది చాలా కష్టతరమైన పని. ఇంకో విషయం ఏంటంటే బంతి చెట్లు కొని వేస్తేనే బాగా వస్తాయని అపోహ ఉంటుంది, కానీ మంచి శ్రేష్టమైన పువ్వులతోటి బంతి నారు వేసినా కూడా చాలా మంచిగా వస్తాయి. ఈ రెండు టిప్స్ పాటిస్తే మీరు బంతి చెట్లని చాలా మంచిగా ముద్ద బంతి పువ్వుల్ని పెంచుకోవచ్చు. ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటంటే ఈ బంతి చెట్టు ఎందుకు ఎట్లా అయిపోయింది అనేది రెండు రీజన్స్ నాకు తెలిసినవి చెప్తాను. ఎప్పుడైతే మట్టి గొల్లగా ఉండి నీరు వెళ్ళేలా ఉంటే చక్కగా బంతి మొక్క కుండీలో చాలా బాగా పెరుగుతుంది. మీకు లాస్ట్లో ఒక మొక్క చూపిస్తాను. అదేంటంటే నీరు వెళ్ళలేని ప్లేస్లో మనం బంతి మొక్కను వేసినట్లయితే, బంతి మొక్కనే కాదు ఏ మొక్క వేసినా సరే అది త్వరగా పాడైపోతుంది, చచ్చిపోయే ఛాన్సులు కూడా ఎక్కువ అన్నమాట. ఇలాగా మొక్కలు వేసేటప్పుడు నీళ్లు వెళ్ళేలాగైతే చూసుకోవాలి. కుండీలో వేస్తే కింద వేసిన మొక్కలకైతే మంచి మట్టిలో వేయాలి. మరి గట్టిగా ఉన్న ప్రాంతాల్లో వేసినా సరే అవి పెద్దగా పెరగవన్నమాట. ఇంకోటి ఏంటంటే బంతి మొక్కలు మనం అక్టోబర్లో నాటుకున్నట్లయితే మనకి డిసెంబర్ జనవరి నాటికి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మనకి పండగలు ఉంటాయి కదా, ఆ పండగల్లో ఇలా పూయడం వల్ల ఇంటికి ఒక ప్రత్యేకమైన కళాకాంతులు వస్తాయని మా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చామంతులు కానీ బంతులు కానీ అక్టోబర్ మాసంలో వేయడం వల్ల డిసెంబర్ జనవరి నాటికి మన పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు కొన్ని టిప్స్ని అయితే షేర్ చేశాను. మరికొన్ని టిప్స్ మరొక వీడియోలో నేను షేర్ చేస్తాను. లాస్ట్ చూపించానన్న మొక్క ఇదేనండి. దీనికి వాటర్ పారుదల లేదు, ఈ టబ్లో వేసేసారనమాట. ఈ టబ్లో వేయడం వల్ల ఏంటంటే వాటరింగ్ ఎక్కువైపోయి మేబీ ఇలా అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. బంతి మొక్కకి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ యువక ఉన్న ప్రాంతాల్లో బంతి మొక్క వేసినట్లయితే తొందరగా కుళ్ళిపోయి చచ్చిపోతుంది అనమాట. సమానంగా ఉండాలి. బంతి మొక్క అనే కదా ఏ మొక్కకైనా వాటరింగ్ మరీ ఎక్కువ ఉండకూడదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.